గుడ్ ఈవినింగ్ దేవుని బిడ్డలారా, ప్రైజ్ లార్డ్. మరి ఈ దినము 40 దినముల ఉపవాస ప్రతిష్ఠిత మనోహర పండగ దినాలను మనము అనుభవించుటకు ఆ మహాశక్తిని, దేవుని యొక్క మహాశక్తిని, అభిషేకాన్ని అనుభవిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని యొక్క కృపను అనుభవిస్తూ అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని, దాని విలువను మనము తెలుసుకుంటూ ఉపవాసం యొక్క శక్తి, ఉపవాసంలో ఉన్నటువంటి గొప్ప కార్యాలను మనం అనుభవించడానికి ప్రభు మనకి ఇస్తున్న ఈ దినాలను బట్టి, ఇచ్చిన దినాలను బట్టి, మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక. రండి ప్రియబిడ్లారా, ఈ సాయంకాల సమయం మరి యేసుక్రీస్తు కలువరి కృప మినిస్ట్రీ ద్వారా, మా కుటుంబం ద్వారా ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. రండి, దైవజనులని, వాన్స్ బిడ్డని, ఫేస్బుక్ స్నేహితులను ప్రతి ఒక్కరిని ప్రేమతో నేను ఆహ్వానిస్తుండగా, నా ఆహ్వానాన్ని గౌరవించి, మన్నించి, ప్రేమించి మరి యేసయ్యని ఘనపరుస్తూ హల్లెలూయా మరి ఈ రాత్రి లైవ్లోకి రావాల్సిందిగా, ఆరాధనలోకి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు తెలియజేస్తున్నా. రండి నా ప్రియ బిడ్డలారా, మనం ప్రార్థన ప్రారంభించుకొని ప్రభువును ఘనపరుస్తూ, కొన్ని ఆడుతూ మహిమపరుస్తూ మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట, ఉపవాస దినాల్లో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం శ్రద్ధగా ఉపవాసములో మన ప్రాణము మరి ఆయాస పెట్టుకొని కడుపులో ఏమీ లేకుండా ఉన్నప్పుడు మన హృదయం దర్శించబడుతుంది, మన హృదయం మార్పు చెందుతుంది, మనలో గొప్ప విడుదల చూస్తాం. అపవాది వేస్తున్న ప్రతి అగ్ని బాణములు మరి వాని డిస్టర్బెన్స్ అంతా కూడా మరి దేవుడు ఈ ఉపవాస దినాలు తన మాట ద్వారా మనం సరిచేయబడుతూ, దిద్దుకుంటూ, దేవుని యొక్క మాటల్లో ఉన్న శక్తిని అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకిచ్చినటువంటి మరి గొప్ప వాక్యాన్ని, గొప్ప మాటను, దేవుని మాటను, దీవించబడే దేవుని మాట, ఆశీర్వదించే, మనని దిద్దే అగ్ని వంటి దేవుని మాట, దయగలిగిన దేవుని మాటను మనము వింటూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఈ 40 దినంలో ఒక నూతనమైన, ఈ సంవత్సరంలో ఒక నూతనమైన ఆత్మీయ అనుభవాన్ని, ఆత్మీయ ఆశీర్వాదాలని, ఫిజికల్ ఆశీర్వాదాలు కూడా ఈ 40 దినంలో ఎక్కడ కూడా మిస్ కాకుండా దేవుని కార్యాలు పొందుకోవడానికి పట్టుదల కలిగి సిద్ధపడి మరి మనము దేవుని యొక్క మాట ద్వారా రిసీవ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. మీకు వందనాలు, కోటాను కోట్ల స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ అయా మరి ఈ దినము నాయన మరి ఇదిగో నిన్ను ఆరాధిస్తుండగా మా మధ్యకి మీరు దిగిరండి. ఇద్దరు ఎక్కడ ఆరాధిస్తే అక్కడ నేను ఉంటానని మాట ఇచ్చిన తండ్రి, మా మధ్యకి మీరు దిగిరండి, మాతో మీరు ఉండండి, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపను మాతో ఉంచండి, మీ నామానికి మహిమ తెచ్చుకునండి. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి మేము ఆరాధిస్తుండగా మా ఆరాధనపై ఆశీనుడండి, మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ ఈ మాట ద్వారా ఈ ఉపవాస దినాల్లో మాలో గొప్ప ఆత్మీయ అనుభవాన్ని అభివృద్ధి పొందాలి, గొప్ప అద్భుతాలు పొందుకోవాలి, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాలి, బలహీనతలన్నీ పారిపోవాలా, నూతన శక్తి బలముతో నింపబడాలి, పరిశుద్ధత విశ్వాసములో ప్రభువా నాయనా ఇదిగో ఈ సంవత్సరంలో మా ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకునే ప్రభు నీ మాటలను ధ్యానం చేసుకొని వాటిని మేము మా హృదయంలో విశ్వాసం ద్వారా భద్రపరుచుకొని మేము నడుచుట కృప చూపి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వచ్చే కృప దయచేయమని నీ దాసుల్ని, నా బిడ్డల్ని ప్రభు 90 వారిని, లైవ్లోకి వస్తున్న సంఘమును నాయన ప్రతి బిడ్డల్ని కూడా, సరతరి సంఘము సేవకురాలు, నివాస బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని, యూట్యూబ్, ఫేస్బుక్ బిడ్డలందరినీ కూడా అయా మీ రక్తం కిందికి, కృప కిందికి మేము తీసుకొని వస్తున్నాం. మీ ఆత్మ కంట్రోల్లోకి, మీ రక్తం కిందికి, కృప కిందికి మేము వస్తుండగా నాయన మీ రక్తంతో ముద్రించి కాపాడి ఈ దినము నీ ఆత్మ నడిపింపు, మీ నామానికి మహిమకరమైన ఆరాధన ఈ రాత్రి జరుగుట కృప చూపమని అపవాది వాడి వేస్తున్న అగ్ని బాణములు యేసు నామములు, శత్రు బలవంతుడి మీద నాకు ఇచ్చిన అధికారంతో యేసు నామములో బంధిస్తున్నాను ఈ రాత్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను ఈ రాత్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాని కుయుక్తులు, వాని తలంపులు, వాని ఆలోచనలు, వాని డిస్టర్బెన్స్ అంతా యేసు అధికారం కలిగిన నామములో బంధిస్తున్నాను. నీ ప్రజల్ని తీసుకుని వచ్చి నీ ఆత్మచేత నడిపింపు కలుగజేసి నూతన బలం మరి వారి బలహీనతల్లో, వారి కష్టంలో, నష్టంలో, పోరాటాల్లో, గొప్ప కార్యంలో ప్రతిదినము
పొందుకునే కృప దయచేసి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి హోసన్న సాంగ్స్ నుంచి చక్కటి పాట పాడుకుంటూ ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని కొనియాడదాం, ప్రభువుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. 200 థ్యాంక్ యూ లార్డ్. మొదటి సాంగ్ హల్లెలూయా. మొదటి పాట పాడుకుందాం. హోసన్న సాంగ్స్ నుంచి మొదటి పాట మనం పాడుకుంది. కృపామయుడా నీలోన నివసింపజేసినందుల ఇదిగో నా స్తుతుల సింహాసనంపై ఆసీనుడై ఉండు నాయనా అని ఈ రాత్రి మనం స్తుతిస్తుండగా మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండాల. ఎప్పుడైతే స్తుతిస్తామో, మరి స్తుతిని ఎందుకు దేవుడు కోరుకుంటాడంటే దేవుని ఆత్మచేత మనము నింపబడుతూ, దేవుని ఆత్మచేత తన వాక్యము, దేవుని యొక్క వాక్యము మామూలు వ్యక్తులకు ఎవరికి భూమి మీద నివసించే ఏ వ్యక్తికి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఆరాధిస్తామో, గణపరుస్తామో, మరి అప్పుడు మన ఆత్మను సిద్ధపరుస్తూ ఆయన మాటను విన్నప్పుడు మనలో ఉన్న అపవాది కట్లు, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న మరి చిన్న మరి నువ్వు ఒకవేళ పాపములో ఉంటే ఆ పాపం నుంచి కూడా విడుదల పొందడానికి దేవుని ఆత్మ మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని సిద్ధపరుస్తూ ఆరాధన అనేది దేవుడు మన మధ్యకి దిగి రావటానికే మనం పిలుచుకుంటున్నాం ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, ఇద్దరు ఎక్కడ ఏకీభవించి ప్రార్థిస్తే నేను అక్కడికి వస్తా అన్నాడు దేవుడు. మరి ఆయన వచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? స్తుతించాలా. పౌలు శీలలు ప్రభువును స్తుతించినప్పుడు చెరసాల బ్రద్దలైపోయింది. సైతాన్ ఏం చేస్తాడంటే మన ముందుకు అన్నీ తీసుకొచ్చి పెడతాడు వాడు, స్తుతించకుండా మనసారా. కానీ కష్టంలోనే మనం స్తుతించడం నేర్చుకుంటే అద్భుతమైన విడుదల, గొప్ప కార్యాలు మనం చూస్తాం. స్తుతిలో అంత శక్తి ఉంటుంది. వారు ఆ టైంలో వారు వాక్యం కూడా ధ్యానం చేయలే, కానీ స్తుతి ద్వారా వారి యొక్క ప్రార్థన అనేది స్తుతి ద్వారా దేవునికి చెల్లిందంటే, అయా మేము కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని బంధించారు, నీ పని జరగట్లేదు, మమ్మల్ని జైల్లో వేశారు, అయ్యా మమ్మల్ని దయచేసి విడిపించు అని మరి స్తుతి ద్వారా వారు దేవునికి స్తుతించినప్పుడు కష్టములో అద్భుతంగా దేవుని ఆత్మ దిగివచ్చి భూకంపం ఏర్పడిందండి. వారు మరి ఎంత కష్టములో ఉండి, మనమైతే కష్టములో ఉంటే దేవుని స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. కానీ ఒక్కటి క్రైస్తవుడు నేర్చుకోవలసినటువంటి శక్తి ఏంటంటే స్తుతిలో అద్భుతమైన విడుదల ఉంటుంది. మనసారా స్తుతించాలి ఆ కష్టంలో. హల్లెలూయా. కష్టమును సైతాన్ గాడు కష్టమును పెట్టి దేవుని స్తుతించకూడదు చేస్తాడు. ఒకవేళ వాడు కష్టమును పెట్టినా మన ఆత్మ ఏం చేయాలా? దేవుని స్తుతించేటట్టు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు కూడా స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినాయి. 7 మార్లు స్తుతించండి నన్ను అన్నాడు దేవుడు. ఎరుకో గోడలు కూలిపోయినాయి. హల్లెలూయా. ఎర్ర సముద్రమును దాటించాడు దేవుడు. దాటించినాక స్తుతించారు వాళ్ళు దేవుని. అలాగే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీకు బంధకం ఉందా, అప్పులున్నాయా, వేదన ఉందా, సమస్య ఉందా, పోరాటం ఉందా? ఒకటే చేయాలి మనం. సముద్రంలాగా ముందు సముద్రం, వెనక శత్రువులు, అంటే అది శత్రు సంబంధమైన పోరాటం మనం ముందుకు వచ్చినా మనం ఏం చేయాలంటే మన మనసారా ఒక పాట తీసుకొని, మనకు వచ్చిన పాట, ఆత్మీయంగా ఉండే పాట తీసుకొని ఆరాధించి ఇంట్లో 2 చేతులు పైకెత్తి మోకరించి సంతోషంగా స్తుతించు. అద్భుతము చూస్తాం మనం. హల్లెలూయా. ఏం చూస్తాం? అద్భుతం చూస్తాం. ఇది అసలు ఈ 40 డేస్లో మీరు నేర్చుకోండి. గొప్ప విజయాన్ని చూస్తారు, గొప్ప కార్యాన్ని మీరు అనుభవిస్తారు నా ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతిస్తాం. అందుకనే మన ముందు భక్తుల్ని పెట్టాడు. శోధనలు స్తుతించినప్పుడు వారికి గొప్ప విజయం ఇచ్చాను నానా, విజయం ఇచ్చాను నాన్న, మీరు కూడా అలా స్తుతించండి అని మనకు నేర్పిస్తున్నాడు. వారి అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మరి నేర్చుకోకపోతే ఎట్లా? నేర్చుకుంటేనే విజయం చూస్తాం. మనం ఏడవద్దు, సైతాన్ గారిని ఏడిపియాల. మనని బంధకాలకు నెట్టిన అపవాదిని ఏడిపియాల. వాడిని తొక్కాల మనం స్తుతి ద్వారా. స్తుతించడం అంటే వానికి ఇష్టం ఉండదు. దేవునితో సావాసం చేయటం అంటే ఇష్టం ఉండదు. కనుక వానికి ఇష్టం ఉండని మనం చేయాలా ఇష్టంగా. హల్లెలూయా. అప్పుడు అద్భుతమైన వాని కట్లు, బంధకాలు విడుదల వస్తుంది. ఆమె
స్తుతిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతిస్తాం. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసిన నీలో నివసింపజేసినందునా ఇదిగో మా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయమునా గుడారం. అందరూ నోరు తెరిచి మాటలు పలుకుతుండగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిజంగా ఈ యొక్క 40 డేస్లో నీకు ఏ బంధకం ఉందో త్వరగా దేవుడు విడుదల ఇవ్వాలా నీకు నాకు. అది పరిచర్య కానీ, అది కుటుంబమే కానీ, ఏది కానీ 2-3 డేస్లో దేవుని యొక్క కార్యం మనం చూడాలా. పట్టుదలతో స్తుతించాలా, పట్టుదలతో ప్రార్థించాలా. హల్లెలూయా. దేవుని గణపరచాలి. ప్రియబిడ్డలారా స్తుతిద్దామా. ఏ అపాయము దేని ద్వారా వస్తుందో, అయ్యో ఏమైపోతో కొన్ని అపాయాలు ముందుకొస్తున్న ఆ పరిస్థితిలో దేవుని స్తుతించినప్పుడు అద్భుతమైన విడుదల మనం చూడాలి. ఉపవాసం అంటే ఉట్టిది కాదు. కాడి మాని మోకులు బంధించబడాలా, విడుదల పొందాలా. హల్లెలూయా. ఆ ఆరాధన మనం చేద్దాం, అది పొందుకుందాం. 40 దినాల్లో గొప్ప సాక్ష్యాలు లేవాలి. లైవ్ ద్వారా, ఈ ఆరాధన ద్వారా, ఈ ఉపవాసం ద్వారా. థ్యాంక్ యూ లార్డ్. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఓ ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో మా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో మా స్తుతుల సింహాసనం కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయమే. చీకటి నుండి, ఇప్పుడున్న చీకటి, ఏ చీకటి నిన్ను వెంటాడుతుంది, ఏ చీకటి నీ కుటుంబాన్ని బెదిరిస్తుంది, ఏ చీకటిలో నువ్వు ఉన్నావో ఈ రాత్రి ఉపవాస దినాలు ఈ ఆరాధన ద్వారా వెలుగులోకి దేవుడు అద్భుతమైన కార్యం జరిగించి ఆయన వెలుగులో మనం స్తుతించాలా, ఆయన వెలుగులో నింపబడాలా, ఆయన అభిషేకంతో నింపబడాలా, ఆయన వెలుగు యొక్క శక్తిని మనం పొందుకోవాలి. ప్రియబిడ్లారా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో మా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో మా స్తుతుల సింహాసనం కృపామయుడా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, ఆయనలో నిలుస్తే కష్టాల్లో నష్టాల్లో పోరాటంలో నిలవాలి, ఆయనలో మనం నిలబడాలి అంతే. అప్పుడు మనం ఏం చేస్తాడు, మన కష్టాల్లో నిలబడ్డప్పుడే ఆయన కృపావరములతో నింపుతాడు, ఆయన అభిషేకం అధికంగా వస్తుంది. హల్లెలూయా. ఆయన ఫలములతో వరములతో మనల్ని నింపి వాడుకుంటాడు. ప్రియబిడ్లారా సుఖంగా ఉంటే వరములు రావు. యేసుప్రభు దగ్గర ఆయన ఏం మోసాడు, మన కోసం సిలువ మోసాడు. బాధపడలే, ఇబ్బంది పడలే, భయంకరమైన పరిస్థితి గుండా ఆయన మరి వచ్చి ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణపు అధికారాన్ని కొట్టివేశాడు ఆయన కష్టంలోనే. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే శత్రు సమూహాలను తరమడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు కష్టంలోనే. అంత కష్టం మనకు లేదు, మనం పడలేమని తెలుసు. కానీ ఆయన దైవత్వం కలిగిన వాడే,
జయించగలుగుతాడు, పాపి జయించలేడు కష్టాన్ని. అందుకనే దైవత్వంలో నిలిచి ఉన్న, పరిశుద్ధతలో నిలిచిన మనకు కష్టాలు వస్తున్నప్పుడు మనం నిలబడాలా. అప్పుడు దేవుడు వరములతో ఫలములతో నింపి మనని బంధకాలు ఉన్న ప్రజలు, నశించిపోయే ప్రజల ముందు మనని వాడుకుంటాడు, సిద్ధపరుస్తాడు. దేవుడు సిద్ధపరచుకుంటాడు. హల్లెలూయా. అందుకే ప్రియబిడ్డలారా, మనం ఆయనలో నిలవాలి. కష్టంలోనే, పోరాటంలోని జడియొద్దు, భయపడొద్దు. హల్లెలూయా. భయపెట్టేది జడియ చేసేది అపవాది, సాతానుగాడు. హల్లెలూయా. కనుక స్తుతిద్దాం. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, ఓ నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మ వర్షము కుమారించు, నాపైన నిండుగా ఆత్మ వర్షము కుమారించు. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో మా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో మా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో మా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. ఈ పోరాటం అంతా జీవ కిరీటానికి. మన బంధకాలు పోతాయి, వేదనలు పోతాయి, సమస్యలు పోతాయి, పోరాటాలు పోతాయి, అన్నీ జయించుకుంటా. హల్లెలూయా. మనము కానీ, మన పిల్లలు కానీ, మన భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు అందరినీ జయించడానికి మనము జయిస్తే వారు కూడా జయించే శక్తిలోకి మనం వెళ్తారు. ఎందుకంటే మనని ముందు సిద్ధపరిచాడు గనుక, మనకు ఎన్నుకున్న, మన ముందున్న, మన వెనకాల వస్తున్న మన బిడ్డలు, మన రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా పొందుకుంటారు. వారికి మనం నేర్పించేవారుగా ఉంటాం. జయిస్తూ జయిస్తూ ఆ జీవ కిరీటానికి సిద్ధపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మరణించి ఈ 40 దినములు ఉపవాసం చేసి మరణించి తిరిగి లేచి జీవ కిరీటాన్ని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. జీవముతో లేశాడు. హల్లెలూయా. కనుక ఆ యోగ్యత, ఏ యోగ్యత లేని మనకు ఆ జీవ కిరీటాన్ని ఇవ్వటానికి ఇంత ప్రయాసపడ్డాడు యేసయ్య. 40 దినములు పోషించి మరణించి తిరిగి లేచి మనకి జీవ కిరీటం ఇవ్వటానికి ఎంత ప్రయాసపడ్డాడు. మరి ఆ కిరీటాన్ని పొందుకోవడానికి ఎంత యోగ్యులుగా మనం జయించాలి కదా, ఆయనతో గడపాలి, జయించాలి, శక్తిని పొందుకోవాలి. ప్రియబిడ్డలారా స్తుతిస్తాం. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. మరొకసారి, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడమే, కృపామయుడా నీలోనా. గట్టి చప్పట్లతో నువ్వు ఎక్కడున్నా చప్పట్లు కొట్టు, నీ ఇంట్లో ఉన్న చప్పట్లు కొట్టు. దయ్యాలు పారిపోవాలా, ప్రతి బంధకం నుంచి విడుదల పొందాలా. హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం. కృపామయుడా
బాబా షకందలో రోసియా కురియానమా సెకేతెరే మెహందుల్లా రస్య రియాలారా సికియారా లోరోషి అంతరికలౌరియా. నాయనా మా మధ్యకి మీరు దిగి వచ్చినందులకు స్తోత్రం. ఆ స్తుతుల మీద మీరు ఆశీనుడైనందులకు వందనాలు. కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకొని ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును గణపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Hallelujah. Thank you, wonderful Holy Spirit of God. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Yesaya. Meeku stotram. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Hallelujah. యూదా స్తుతి గోత్రపు సింహమా అనే పాట పాడుతూ ప్రభుని గణపరుద్దాం, ప్రభుని హెచ్చిద్దాం. ప్రియబిడ్లారా, యూదా స్తుతి గోత్రపు సింహాన్ని మనము ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన ఎన్నటికీ యూదా గోత్రపు సింహంగానే ఉంటాడు. ఆయన బలహీనపడడు, బాధపడడు, ఏడవడు. కానీ బాధ ఎందుకు పడతాడు తెలుసా? మనం ఇంకా ఆత్మీయంగా ఎదగలేదేంటి అని బాధపడతాడు. కానీ ఎదగాల, మనము ఎదగాల. 96వ పాట పాడుకుంటూ ప్రభువుని గణపరుద్దాం. హోసన్న బుక్స్ కొనుక్కోండి, ప్రభువును మనం మహిమపరుద్దాం. 96వ పాట పాడుతూ ప్రభువుని హెచ్చిద్దాం. ప్రియబిడ్లారా, గణపరుద్దాం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా మా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై ఆయన మన ప్రజలం, మనము ఆయన ప్రజలం. మన నెమ్మది కొరకై ఏం చేస్తాడంటే తెలుసా? రాజాజ్ఞలు మారుస్తాడు, సైతాను బంధకాలు కూల్చివేస్తాడు, దుష్టుని కాడి విరగ్గొడతాడు. మన ప్రజలు ఆయన ప్రజలమైన మన కోసము నెమ్మది కలగజేయటానికి ఆయన ఏదైనా సాధిస్తాడు. కానీ ఏం చేయాలి తెలుసా? స్తుతించాలా, ఆయన వైపు చూడాలి విశ్వాసంతో. విశ్వాసాన్ని కాపాడుకోవాలా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. అసాధ్యం మన దేవునికి ఏది లేదు ప్రియబిడ్లారా. మన దేవుడు అసాధ్యం లేని దేవుడు, సమస్తము సాధ్యం కలిగిన దేవుడు. కనుక ఇదిగో మన ముందున్న పోరాటాలని అసాధ్యము లేని దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. నమ్ముదాం. నమ్మితే నా మహిమ చూస్తామంటాడు దేవుడు. నమ్ముదాం. ఏం చేస్తాడు, ఇంకా ఏమైద్ది, అవుతుందా అని అపవాది మనకున్న పరిస్థితిలో వాడు బలహీనపరచాలని చూస్తాడు. కానీ ఏం చేయాలంటే ఖచ్చితంగా యేసు వైపు చూసి విశ్వాసంతో ఖచ్చితంగా నా దేవుడు అసాధ్యము లేని దేవుడు, సాధ్యపరిచే దేవుడని ఈ రాత్రి మనం స్తుతిస్తే అసాధ్యమైన కార్యమును సాధ్యపరుస్తాడు. స్తుతిస్తామా? అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, మా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. ఈ 40 దినములలో మన ఆత్మీయ స్థితిని ఆయన స్వాధీనములోకి తీసుకొని రావాలా. మన ఇష్టం వచ్చినట్లుగా మన భక్తిని చేయకూడదు.
ఈ 40 దినములు మన ఆత్మ, మన శరీరం, మన మనస్సు, మన తలంపులని ఆయన స్వాధీనంలోకి వెళితే మనని బలపరుస్తాడు, మనని శక్తితో నింపుతాడు, మనల్ని జయించేవారుగా నింపుతాడు. గొప్ప ఆత్మలో బలాన్ని దేవుడు కలగజేస్తాడు. అందుకనే ఈ 40 దినములు ఉపవాసములో మన ఆత్మీయ ప్రగతి ఆయన స్వాధీనములోకి తీసుకొని రావాలా, ఆయన స్వాధీనములో ఉంచాలా. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. మన సరి చేయాలి, ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఉపవాసముతో ఆయనతో మనం కనెక్ట్ అవుతున్నాం కనుక దిద్దుతాడు, చెక్కుతాడు, సరి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆత్మలో బలము కలగజేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. స్తుతిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. మరొకసారి, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన. ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన. ఆరాధన స్తుతి ఆరాధన, యేసు ఆరాధన స్తుతి ఆరాధన. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. ఈ రాత్రి మనకే పోరాటం ఉన్న, బాధ ఉన్న, మన దిక్కు మన దశ ఆయనే. హల్లెలూయా. మన దిక్కు దశ ఆయనే గనుక ఆయన వైపు చూద్దాం. ఈ రాత్రి నుంచి అద్భుతాలు పొందుకుందాం. ప్రతిరోజు అద్భుతాలు పొందుకోవాలి మనం. ఒక్కరోజు ఉపవాసం వేస్ట్ పోవద్దు. ఒక్కరోజు ఉపవాసంలో 2 రోజులు 3 రోజుల కార్యం పొందుకోవాలా. ఏనాటి అద్భుతం, ఏనాటి మన్నాను ఆనాడు దేవుడు ఇశ్రాయేలు తినటట్టు చేసిండు. ఈరోజు ఈ ఉపవాసం ద్వారా ఏ రోజు అద్భుతం ఆ రోజు పొందుకోవాలి యేసు నామములో. హల్లెలూయా. స్తుతిస్తాం. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు. అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు. యేసయ్యా, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యేసు నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తుతిద్దాం. మరొకసారి మాట పలుకుతూ స్తుతిద్దాం. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, మా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన. ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. మనం ఆయన పిల్లలమండి. మన వారసుడు, మన ఆస్తికి మన వారసుడు అర్హుడు. ఆయన మన కొరకు దాచించిన ఆస్తికి వారసులం మనం. ఆయన వారసత్వం కొరకు మన జయము కోరేది దేవుడు. ఏ విషయంలో జయం కావాలని మనం అడుగుతున్నామో ఆ విషయంలో జయము 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 కోరుతూ ఆయన మన జయము కోరుతూ ఈ 40 దినములు ఉపవసించి నలగొట్టబడి దెబ్బలు తిని ఉమ్మివేయబడి చనిపోయి 3వ దినము తిరిగి లేచిన దేవుడు మన జయము కోరిన దేవుడు. ఆయన ముందుగానే జయము కోరిండు, జయించాడు. హల్లెలూయా. స్తుతిస్తామా, జయిస్తాం. మన జయము కోరే దేవుని రాత్రి మనం ఆరాధిస్తాం. ప్రియ బిడ్డలారా,
నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అత్యున్నతమైన సింహాసనమును మాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది యేసయ్యా, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన. ఆరాధిద్దాం. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన. ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన. అసాధ్యమైనది ఏమున్నది? పలుకుదాం. అయ్యా, నీ మనసులో ఏది విజయం కావాలి, ఏ విడుదల కావాలని కోరుకుంటూ ఈ రాత్రి స్తుతిస్తున్నావా నా సహోదరి సహోదరుడా? ఈ రాత్రి అసాధ్యమైనది ఏముందయ్యా? అయ్యా, నా సమస్యకి రాత్రి జవాబు చూడాలయ్యా. ఈ దినం ఈ రాత్రే జవాబు చూడాలని స్తుతించగలుగుతావా? ఈ రాత్రి నోరు తెరిచి అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రము సింహమా యేసయ్యా, మా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, మా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆలాపన. ఆరాధన స్తుతి ఆరాధన, ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన. రీబా షెకెంద లోరోసి అంతరిక లౌరియా కురియాన మాసికియార లోరోషి అంతరిక లౌరియా గ్లోరా బాబా బాబా రిఖమా షకందలారసియా కురియాన మాసెకే తెరేమే హందుల్లారసి అంతరిక లౌరియా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. మా ఆరాధన అంగీకరించి మా మధ్యకి దిగి వచ్చి మీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా మమ్మల్ని బలపరిచి అసాధారణమైన కార్యాలు జరిగించి ఆరాధనను నాయనా మేము జరిగించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపినావు. అసాధారణమైన కార్యాలకి రాత్రి విడుదల యేసు నామములో ఈ స్తుతి ద్వారా మాకు విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప కార్యములు చూస్తురు గాక. రేపటి దినం అద్భుతమైన సాక్ష్యాలు, నీ నామాన్ని మహిమపరిచే సాక్ష్యాలు బిడ్డల నుంచి మీరు తీసుకుని వచ్చుదురు గాక. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకొక్కరికే ఆరోపిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని వాక్యములోకి వెళ్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మంచి ఆరాధన, ఘనమైన ఆరాధన జరిగించుకున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. మరి దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఉపవాసంతో ప్రతిరోజు మరి మీరు కూడా ఉన్నారు, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ కనుక ఒక 9 వరకు 7:30 నుంచి 9 వరకు ఖచ్చితంగా అవసరమైతే గంటన్నర తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఎక్కువగా అలసిపోవద్దు, ఉపవాసం ఉంటారు కనుక మరి అలసట రాకుండా, ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా గంటన్నర నేను మాత్రమే తీసుకుంటాను. 7:30కి ఖచ్చితంగా ఆరాధన ప్రారంభం అవుతుంది. ప్రియబిడ్లారా రండి. ఓకే. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము విలువైన మాటను మనం ధ్యానం చేసుకుందాం.
మొదటి కొరింథీ పత్రిక. ఈ రాత్రి దేవుడు ఉపవాస దినాల్లో ఒకవేళ నీకు బలహీనతలు ఉన్నాయా, పాపములో ఉన్నావా, దోషములో ఉన్నావా, అతిక్రమంలో ఉన్నావా, విడుదల లేని పరిస్థితిలో ఉన్నావా, అయితే నీకు శుభవార్త. ఈ ఉపవాస దినాల్లో ప్రభువు నేను విడిపించడానికి, మనని పరిశుద్ధులుగా ఉండడానికి, ఇంకా మనలో ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి, దేవుడు ఉపవాసము చేసి మనం దిద్దుకోవడానికి, మనం బలపరచబడ్డానికి, మనం పరిశుద్ధులుగా మార్చబడ్డానికి ఇస్తున్న ఈ ఉపవాస దినాల్లో ఈ వర్తమానమును నువ్వు విన్నట్లయితే, శ్రద్ధగా నువ్వు విన్నట్లయితే నీకు విడుదల. నీ పాపపు బంధకాల నుంచి నా దేవుడు విడిపించబోతున్నాడు, నీ బలహీనతల నుంచి విడిపించబోతున్నాడు. అలాగే మరి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు, మరొకసారి గుర్తు చేస్తున్నాడు. మనల్ని కూడా ఈ రాత్రి గుర్తు చేస్తున్నాడు. ఈ 40 దినాల ఉపవాసంలో చూడండి, 6వ అధ్యాయము 9వ వచనము నుంచి మనము దేవుని రాజ్యములో ఉండాలంటే ఎలాగుండాలి? హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే తింటూ తాగుతూ సుఖిస్తూ కొట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ మందిరానికి రాకుండా రక్షణ లేకుండా, హల్లెలూయా, దేవుని తెలుసుకున్నా కూడా తింటూ తాగుతూ సుఖిస్తూ పాపము జీవితం జీవిస్తూ ఇక ఇష్టానుసారంగా జీవిస్తా ఇక దేవుని రాజ్యంలో ఖచ్చితంగా మేము ఉంటాం. నో. అందుకే అనుకునే వారికి, పొరపడే వారికి అసలు దేవుని రాజ్యం అంటే ఎట్లుంటుంది, ఎవరుంటారు అందులో, ఎవరు వారు అర్హులు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి మాటలు విందాం. 9వ వచనం నుంచి, అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చదువుదాం. అన్యాయస్తులు కానేరనని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మాటలు విందాం ఈ రాత్రి నా ప్రియ బిడ్డ. హల్లెలూయా. ఆయన విలువైన మాటని రాత్రి విందాం. మనలో ఇంకా దేవునికి ఆయాసకరమైన జీవితం ఉందా? మనము దేవుని రాజ్యానికి నిజంగా అర్హులమా? మనము అర్హత ఉందా? సరి చేసుకోవాలా? ఒకసారి దేవుని వాక్యమనే అద్దములో మన బ్రతుకు, మన జీవితం చూసుకోవాలా? దేవుళ్ళ బ్రతుకులో అద్దం ఉండదు. వాళ్ళు బ్రతుకు చూసుకోరు, వాళ్ళ ఇష్టం. తాగుతారు, తింటారు, దోచుకుంటారు, మోసం చేస్తారు, ఇంకేదైనా చేయగలుగుతారు. వాళ్ళ బ్రతుకు అలాంటిది. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు కారు, దేవుని భయం లేదు, దేవుని ఎరిగిన వారు కాదు వాళ్ళు. అందుకే వారు అన్నీ చేయగలుగుతారు. అలాంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు అని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ రాత్రి తన పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అట్టివారమై ఉన్నాం గనక మరలా మనం అట్టివారము కాదు గనక ప్రభువైన యేసుక్రీస్తు అట్టివారమై ఉన్న మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. దేవుడు ఆయన రక్షించి ఆ అపవిత్రత, దుర్మార్గత, ఆ చీకటి జీవితం నుంచి మనల్ని విడిపించాడు గనక మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విడుదల పొంది ఉన్నాం. ఇంకా ఎక్కడైనా ఉన్నాయా బలహీనతలు, సరి చేసుకోవాలా అని దేవుడు మరలా కొరింథీ సంఘంతో మరలా హెచ్చరిస్తూ, సరి చేసుకోండి నానా, లోకములో ఉన్నారు, లోకస్తుల మధ్య ఉన్నారు, దేవుని ఎరగని ప్రజల మధ్య బ్రతుకుతున్నారు, మిమ్మల్ని మీరు సరి చేసుకొని కాపాడుకోండి, అప్పుడే పరలోకానికి మీరు అర్హులు అంటున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాతో మాట్లాడు. నిజంగా అద్దం వంటి నీ వాక్యములో నా బ్రతుకు చూసుకోవాలా, నేను సరి చేసుకోవాలా, నీ ఆత్మ ద్వారా ఆత్మ అద్దములో నా బ్రతుకును చూసుకోవాలని, ఆత్మీయ స్థితిని పరీక్షించుకొని నేను ముందుకు వెళ్ళటం కృప చూపమని ఈ రాత్రి అడుగుదాం. తండ్రి, మీ మాట ఈ రాత్రి 40 దినముల ఉపవాసములో బ్రతుకులను సరిచేయాల, బలహీనతల నుంచి విడిపించాల, పాపంలో, బంధకాల్లో, వేదనలో ఈ మాటలు ఎంతమంది చెవులో పడుతున్నదో ప్రభువా, నీ రాజ్యానికి యోగ్యులుగా ఉండడానికి నాయనా వారిని సిద్ధపరచండి, బలపరచండి. నీ రాజ్యానికి యోగ్యులమా
నిన్ను ఎరిగిన బిడ్డలము. ఆ యోగ్యతలో ఆ రాజ్యంలో ఉండడానికి మా ఆత్మీయ స్థితిని, మా బ్రతుకు విధానాన్ని, మా జీవిత విధానాన్ని మేము భూమి మీద ఉన్నప్పుడు ప్రభువా సరి చేసుకుంటూ కాపాడుకుంటూ నీ రాజ్యములో ఉండే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీ మాట అగ్ని వంటిది కాదా? నువ్వు న్యాయవంతుడవయ్యా, నువ్వు పరిశుద్ధుడమైన దేవుడవు కనుక మేము కూడా పరిశుద్ధులుగా బ్రతికి నీ రాజ్యములో ఉండడానికి నువ్వు భూమి మీద మాకు మేము బ్రతికి ఉన్నప్పుడే నేర్పిస్తున్నావు. చచ్చినోడికి మాటలు వినబడవు. చచ్చినోడు నరకంలో ఉంటాడు, బ్రతికున్నాడికే ఈ మాటలు వినబడినప్పుడు ప్రభు యొద్దకు తిరగాలి. పాపం నుంచి విడుదల పొందాలి, అతిక్రమం నుంచి విడుదల పొందాలి, విగ్రహారాధన నుంచి విడుదల పొందాలి, త్రాగుబోత్తనం నుంచి విడుదల పొందాలి, వ్యభిచార బ్రతుకు నుంచి, వ్యభిచార చూపులు, తలంపులు, ఆలోచనలు, దొంగతనం, మోసం, అవిధేయత, ఒకరిని మోసం చేయటం, ఇవన్నీ కూడా బ్రతికున్నవాడు మాత్రమే చేస్తాడు. బ్రతికున్నప్పుడు సరి చేసుకుంటేనే నీకు రక్షణ నీ ఆత్మకు, లేకపోతే నరకము, పరలోకము దొరకదు నీకు. కొట్టి పాడేసావా నశించిపోతావు. జాగ్రత్త. దిద్దుకుంటే పరలోక రాజ్యానికి అర్హులం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడి బలపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరి మనము దేవుని ఎరగనప్పుడు కూడా ఇట్లాంటి బతుకుంది, మనకి ఇట్లాంటి జీవితం ఉంది. ఆ జీవితము నరకానికి వెళ్ళేది బిడ్డ, నా రాజ్యములో చేరటానికి అర్హులు కాదు. అలాంటి జీవితం ఉన్నోళ్ళు. అదేం జీవితం అంట? పాపపు బ్రతుకు, పాపపు బ్రతుకు, దుర్మార్గ బ్రతుకు, దేవుడు లేని బ్రతుకు, ఇష్టానుసారమైన బ్రతుకు. అది చచ్చిన బ్రతుకు. అది నిత్యం జీవించే బ్రతుకు కాదు, చచ్చిపోయిన బ్రతుకు. అందుకే మానవుడు బ్రతుకున్నప్పుడే ప్రభువును తెలుసుకోవాలా. సరి చేసుకుంటాడు మానవుడు బ్రతుకున్నప్పుడే. చచ్చినోడు తినడు. చచ్చినోడికి ఎన్ని పెట్టినా, సమాధి దగ్గర పోయి నువ్వు అందబెట్టినా వాడు ఏం తినడు. బతికున్నప్పుడే తిండి, బతుకున్నప్పుడే చూడాలా, బతుకున్నప్పుడే ప్రేమ చూపాలా, బ్రతుకున్నప్పుడు ఇంత ఆహారం పెట్టాలా. చచ్చినాక నువ్వు అందబెట్టు, వాడికి ఏమి దొరకదు, వాడు వచ్చి తినడు కూడా. అర్థమైందా? హల్లెలూయా. కాకులు కుక్కలు అవి తినడానికి వస్తాయి అంతే తప్ప ఆ మనిషి ఆత్మ, కాకులు కుక్కలు, మనిషి ఆత్మ, కుక్కల ఆత్మ కుక్కలకే, పక్షుల ఆత్మ పక్షులకే, కాకుల ఆత్మ కాకులకే. అర్థమైందా? కానీ ఆయన వచ్చి తింటాడని చచ్చినాక పెడితే ఎవడు తినడు, ఎవడు రాడు. చచ్చినాక పోయి ఆత్మ నరకంలో ఉంటాడు దేవుని తెలుసుకోకపోతే. తెలిసి పరిశుద్ధతలో ఉండి ఇట్లాంటి జీవితం లేకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూసేవారు దేవుని రాజ్యంలో ఉంటారు, బ్రతికే ఉంటారు. హల్లెలూయా. అందుకే మనిషి బ్రతుకున్నప్పుడే నీ చెడు మార్గం నుంచి విడుదల పొందుమని చెప్తున్నాడు. నీ దుర్మార్గం నుంచి విడుదల పొంది రా దేవుడి దగ్గరికి. అప్పుడు నీకు పరలోకం దొరుకుతుంది. లేకుంటే నరకము తథ్యము. నీకు నరకంలోకి నీ ఆత్మ వెళ్ళిపోయినాక యేసుప్రభు నీ దగ్గరికి వచ్చి అయ్యా ఇప్పుడు నమ్ముకుంటా అయ్యో ఈ నరకం నేను చూడలేనయ్యా. భూమి మీదనే బతుకుతున్నావు నరకమును, భూమి మీదనే చూస్తున్నావు. నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో నరకం చూస్తున్నావు. నువ్వు అప్పులతో, పలు విధమైన బాధలతో నరకం అనుభవిస్తున్నావు. సచ్చినాక ఇంకా భయంకరమైన నరకం ఉంటుంది. కానీ దేవుని ఎరిగి పాప బంధకం నుంచి విడుదల పొందిన వారికి దేవుడు జయించే శక్తినిస్తాడు, పరిశుద్ధతను కాపాడుకుంటాడు. ఇంకా అటువంటివి మేము చేయకూడదని దేవునితో సహవాసం చేసిన వారు చేయలేరు. హల్లెలూయా. అందుకే యోహాను పత్రికలు అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వాడిక పాపం చేయడు, పాప సంబంధమైన జీవితంలోకి మరలా అతను వెళ్ళలేడు. వారు వెళ్ళరు, వారు పరలోక రాజ్యానికి అర్హులు. హల్లెలూయా. చెత్తేస్తే పెంట ఎట్లుంటుంది? యేసుప్రభు లేకపోతే పెంట బతికే. యేసుప్రభు ఉన్న జీవితం, కుటుంబం ఎట్లుంటుందంటే పరలోకం ఉన్నట్టే ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు ఇక్కడ, అయ్యా ఒకప్పుడు అన్యాయస్తులుగా ఉన్నారు కదా, అన్యాయస్తులను అన్యాయంతో దొబ్బేవారు, అన్యాయంగా దోసుకునేవారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. వాడు భూమి మీద దోసుకుంటాడు, యేసుప్రభు లేకపోతే సస్తే మాత్రం నరకానికి పోతాడు. వాడు ఏం తీసుకపోడు, అన్యాయపు లెక్క దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. అందుకంటుండే దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఓ కొరింథీ సంఘమా, దేవుణ్ణి తెలుసుకొని ఇంకా అన్యాయంగా బతుకుతున్నావా? పక్కనోడు దోసుకుందాం అనుకుంటున్నావా?
నీవు దేవుని రాజ్యానికి అర్హుడవు కాదు. పక్కనోళ్ళ డబ్బు దోసుకుందామా, పక్కనోడిది. ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే అప్పిచ్చి వడ్డీలు తీసుకుంటున్నారు. మోసం బ్రతుకులు, మోసం మోసం. హల్లెలూయా. కనుక అంటున్నాడు ఇక్కడ, ఓ అన్యాయం చేసేవాడా, నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవు కాదు. నీకు తెలియదా? తెలియకపోతే మరొకసారి చెప్తున్నా, తెలుసుకో. హల్లెలూయా. దేవునికి దూరమైనప్పుడు తెలియలేదు, కానీ దేవునికి దగ్గరికి వచ్చావు. మరలా చేస్తే నువ్వు అన్యాయస్తుడుగా ఉండి దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కాదు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నీకు అర్హత లేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా అండి. దేవుని మాట అగ్ని వంటిది బిడ్డ. ఈరోజు ఒకవేళ ఇంకా అన్యాయంగా బ్రతుకుతున్నావా? ఎంతకాలం బతుకుతావు నువ్వు? అన్యాయంగా సంపాదించింది ఎంతకాలం నువ్వు తింటావు? రాత్రి మనం చెప్పుకున్నావు, ధనవంతుడు సంపాదించుకున్నాడు, సుఖించాడు, సన్నమా నారబట్టలు, మంచి మంచం, లేస్తే తిండి, కూర్చుంటే తిండి, అన్నీ దినానికి ఎంతో ఆహారం తిన్నాడు. కానీ ఆ రాత్రి వాడు అనుకున్నప్పుడే, ఓ నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, అన్యాయంగా బొచ్చడు సంపాదించిన నీకోసం, అన్యాయంగా బొచ్చడు కోట్లు 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 నింపుకున్నా నా ప్రాణమైగా తిని సుఖించు, నీకోసమే. అన్యాయంగా సంపాదించింది నీకోసమే అంటే రాత్రి దేవుని యొక్క దూతలు, దేవుని ఆత్మ అనేది, ఓరి వెర్రోడా, ఈ రాత్రి చచ్చిపోతే ఏమైపోతావురా నువ్వు? నీ ఆస్తి ఏమైపోద్దిరా? నువ్వు సంపాదించుకున్న సంపాదన ఏమైద్దిరా? ఒకసారి ఆలోచించరా అని దేవుని మాట. ఓయి వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణమును వారు అడుగుతున్నారు. దేవుడు అన్యాయంగా సంపాదించుకొని అన్యాయంగా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చూసావా, పరిశుద్ధులు ఉంటారు చూసావా పరలోకంలో, వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎందుకయ్యా అన్యాయస్తుడు వాడిని బ్రతికిస్తున్నావు భూమి మీద? ఎంతమందిని జోసుకొని బ్రతుకుతాడయ్యా? ఎంతమంది జీవితాలతో వాడు ఆటలాడుతున్నాడయ్యా? ఎందుకయ్యా వాడిని బ్రతికిస్తున్నావు భూమి మీద? తీసుకురాయ్యా వాడిని చంపేయ్యా అని అడుగుతారంట పరలోకములో పరిశుద్ధులు, పడి ఉన్న పరిశుద్ధులు. వారిని బాధ పెట్టేవారినట వారు అడుగుతారంట పరలోకంలో, చంపైన ఆయన వాడిని ఎందుకు బతికిస్తున్నావు భూమి మీద? ఇట్లాంటి వాడు ఎందుకు బతకాలయ్యా? ఎందుకు బతికిస్తున్నావు? ఎంతమందిని అన్యాయం చేసి సంపాదిస్తాడయ్యా వాడు? ఎంతమంది దుర్మార్గతతో జీవితాలు, కుటుంబాలు పాడు చేస్తున్న వాడిని ఎంతకాలం బతికిస్తావయ్యా నువ్వు అని వారు అడుగుతున్నారు అన్నప్పుడు వాడు లెక్క చేయలే అన్నాడు. అలాగే దీనత్వంలో బాధపడుతూ, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, జస్ట్ ఆ ధనవంతుడి దగ్గర కుక్కలుగా వేసిన రొట్టె ముక్కలు తింటూ దేవునికి సాక్షిగా న్యాయంగా బ్రతుకుతూ పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకున్న లాజరు ఇద్దరు ఒకరోజు చనిపోయారు. లాజరు నరకానికి వెళ్ళిపోయాడు, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, పరలోకములోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా నా ప్రియ బిడ్డ. అందుకే అంటున్నాడు, నీకు తెలియదా? ఓ క్రైస్తవుడా, నీకు తెలియదా? ఇంకా అన్యాయమైన బ్రతుకుతున్నావా? ఇంకా అన్యాయంగా సంపాదిస్తున్నావా? ఇంకా మోసంగా బ్రతుకుతున్నావా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నా. అట్లయితే నీవు దేవుని రాజ్యానికి అర్హుడవు కాదు. చూసుకో, సరి చేసుకో. ఈ రాత్రి సరి చేసుకో, ఈ సంవత్సరం సరి చేసుకో, ఈ 40 దినాల ఉపవాసములు సరి చేసుకో. విడిచిపెట్టుకో నీ అన్యాయమైన ప్రవర్తన అంటున్నాడు దేవుడు. ఇక్కడ అంటున్నాడు మరొకటి, మోసపోకండి అయ్యా. ఓయ్ మోసపోకు క్రైస్తవుడా, ఓ మోసపోకు లోకస్తుడా, మోసపోకు. హల్లెలూయా. మోసపోకుడి. జ్ఞానులైనను, ఇక్కడ అంటున్నాడు, వ్యభిచారులైనను, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగతనము చేసేవాడు కానీ, లోబైనను, త్రాగుబోతైనను, దూషకుడైనను, దోచుకొని వాడు ఎవడని ఉన్నాడా క్రైస్తవుల్లో? ఇట్లాంటి వాడు, ఆడంగితనం ఉన్నాడు కూడా పరలోకం వెళ్ళాడంట. చూసారా ఇంత మంచి మాటలు? ఆడంగితనములు, జారులు, విగ్రహారాధకులు, దేవుని యేసుప్రభుని నమ్మకుండా విగ్రహారాధన చేసేవాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడంట. తెలుసుకోండి మీరు అంటున్నాడు. వ్యభిచారం చేసి సంపాదిస్తున్నావా? ఓ బిడ్డ, నువ్వు పరలోకానికి అర్హురాలు కాదు. ఓ పురుషుడా, పరలోకానికి అర్హుడవు కాదు. వ్యభిచారపు జీవితం జీవిస్తున్నావా? నీకు అర్హత లేదు దేవుని రాజ్యంలోకి. హల్లెలూయా. ఎందుకంటే
దేవుని రాజ్యం పరిశుద్ధులకే, పవిత్రులకే, దేవుని భయభక్తులతో బ్రతికేవాడికే. దోచుకొనని వాడు, వ్యభిచార జీవితంలో ఉండని వాడు, విగ్రహారాధన చేయని వాడు, పరిశుద్ధుడుగా బ్రతికేవాడు, దేవుని వాక్యమందు, ప్రార్థన యందు, ఉపవాసమందు తన ప్రవర్తనను కాపాడుకొని వాడు దేవుని రాజ్యానికి అర్హుడు. నీకు తెలియదా? తెలియకపోతే సరి చేసుకో. నీకు దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడు సరి చేసుకో. ఆయుష్ పోతే భూమి మీద నిన్ను తప్పించేవాడు ఏ నరుడు లేడంటున్నది దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, దేవుని మూలముగా పుట్టినవాడు ఎన్నడూ కూడా పాపం చేయలేడిక. ఇక విగ్రహారాధనకి లోబడరు, విగ్రహారాధన సంబంధమైనది ఏది తినడు, అటువంటి వాటి దగ్గరికి వెళ్ళడు, దోచుకోడు, దొంగతనం చేయడు, మోసం చేయడు, త్రాగుబోతుడుగా ఉండడు. దేవుని భయభక్తులు గలవాడు, దేవుని ఎరిగినవాడు, దేవుని వాక్యం ఎరిగినవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, ఉపవాసం చేసేవాడు. ఇటువంటి లక్షణాలు అతనిలో ఉండవు. వారే దేవుని రాజ్యానికి అర్హులు. తెలుసా అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఇంక మరొక మాట, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, మీలో కొందరు అట్టివారై ఉంటుంది. కానీ అంటే ఉన్నారంట, క్రైస్తవులు కూడా ఉన్నారంట అట్టివారు కొంతమంది. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులని చెప్పుకొని వ్యభిచారం చేశారు, స్త్రీలు పురుషులు. దేవుడు చూడలే అనుకొని పట్టబడ్డారు, తిట్లబడ్డారు, పట్టబడ్డారు, కొట్టబడ్డారు. ఎందుకు ఆ బతుకు? ఇంకా అదొక బతికేనా? దేవుడిని నమ్ముకొని వ్యభిచారం చేసి బతుకుతారా? ఇంకొక పురుషుని, ఇంకొక స్త్రీని ఆశించి బతుకుద్దా? అసలు ఆ స్త్రీకి అసలు విలువ ఉంటుందా? ఏమన్నా ముఖం ఎత్తుకొని తిరుగుతారా కనీసం? ఎంత జంగిలి జీవితం అది. ఇంకా నేను అని నిలబడతారా? కానీ దేవుడు ఏమంటుండో తెలుసా? అట్టివారై మీరున్నారు, మీలో జాగ్రత్త, మీకు పరలోక రాజ్యము లేదు, దొరకదు నీకు. అయినను ప్రభు ఏమంటుండో తెలుసా? నువ్వు వస్తే, ఇప్పటికైనా నువ్వు వస్తే, నువ్వు మార్చుకుంటే పరలోకం దొరుకుద్ది, లేక నీకు నరకమే ఉంటుంది. జాగ్రత్త కదా. హైఫై ఏదో నేను చాలా పరిశుద్ధురాలని, పవిత్రురాలని తల పైకెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇంకా ఏమి పాపం తెలియదు, అబ్బా మేము పరిశుద్ధులము, ఇంకా మాతో అందరు భలేగా ఉంటున్నారని. ఏమీ లేదు ఆ బతుక్కి. క్రీస్తు లేకపోతే ముసుగు వేసుకొని, అదే దుప్పటి ముసుకేసుకున్నోడికి మొహం కనబడదు, వాడు కూడా కనపడడు. అలాగా నీ పాపపు జీవితం నీకు ముసుగు వేయబడి ఉందేమో, కానీ ఒకరోజు బట్ట బయలవుతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు లోకాన్ని విడిస్తే నరకానికి వెళ్ళినప్పుడు చూస్తారు నిన్ను. ఓ యేసుప్రభు నమ్మింది కదా, ఇతను నమ్మాడు కదా, అబ్బా ఇంత భయంకరమైన జీవితం జీవించాడు, అందుకే నరకంలో ఉన్నాడు ఈయన ఆత్మ. హల్లెలూయా. భూమి మీద బ్రతికినప్పుడే మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. మనం ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతే మన గురించి సాక్ష్యం చెప్పుకోవాలా. దేవుని బిడ్డలయ్యా, పరిశుద్ధుడయ్యా, ఒకప్పుడు పాపి కానీ పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడు, పవిత్రుడిగా బ్రతుకుతున్నాడు, యేసయ్య కొరకు ఆత్మలు సంపాదిస్తున్నాడు. అయ్యా నేను ఒకప్పుడు దుర్మార్గులని, వ్యభిచారిని, దొంగతనం చేశాను, మోసం చేశాను, దోచుకున్నాను, అన్యాయంగా ఒకరి సొమ్ము తిన్నాను, కుటుంబాలను పాడు చేశాను, మంత్రశక్తులు చేసి ఎన్నో కుటుంబాలు పాడు చేశాను. కాదయ్యా, ఇప్పుడు నేను భయంకరమైన విగ్రహారాధికుణ్ణి, త్రాగుబోతుని. నన్ను మార్చాడు నా యేసు, నన్ను బ్రతికించాడు నా యేసు, నాకు రక్షణ ఇచ్చాడు నా యేసు అని అనేకుల ముందు సాక్ష్యం చెప్పి అనేకుని తీసుకొచ్చిన వ్యక్తి అయ్యా ఈ వ్యక్తి అని మంచి సాక్ష్యం ఉండాలి మానవునికి. ఒక మనిషి బ్రతుకుకి మంచి సాక్ష్యం ఉండాలా. ఎప్పటికప్పుడు దుమ్ము తుడిచేసుకుంటే నీ బ్రతుకు ఎప్పుడు కూడా దేవుని ముందట నిలబడవలసిన రోజు వస్తుంది. అట్లా నిలబడొద్దనే భూమి మీద ఆయుషిస్తూ సరి చేయమంటున్నాడు దేవుడు. నిలబడితే నరకానికి వెళ్తావు, తీర్పులోకి వెళ్తే నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడేం కనబడది, అబ్బా భలే పరిశుద్ధురాలు అబ్బా అన్నట్టు కనబడుతుంది బయటికి, కనబడుతున్నావు బయటికి. ఒక్కరోజు వస్తుంది, ఈ లోకమును విడిచితే ఒకరోజు ప్రజలందరూ సరే ఎంత పరిశుద్ధుడిగా మందిరానికి వచ్చేవాడు, ఎంత పరిశుద్ధుడిగా ఉండేవాడు, అబ్బో భలేగా ఆయన చూస్తే బాగా ప్రార్థన ఉన్నట్టే కనబడింది. కానీ ఏంది నరకానికి వెళ్ళిపోయాడు,
అప్పుడు తెలుస్తుంది అసలు బతుకు. అందుకనే ఆ బతుకు రాకముందే సరి చేసుకో అంటున్నాడు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, సరి చేసుకో. హల్లెలూయా, సరి చేసుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ లోకాన్ని విడిచిపెడితే మన సాక్ష్యం మంచిగా ఉండాలా. వీరు యేసు ప్రభు బిడ్డలండి. నిజంగా దేవుడు వీరిని వాడుకున్నాడు. పరిశుద్ధురాలండి. ఒకప్పుడు భయంకరమైన వ్యక్తి అతను, ఆమె. కానీ ప్రభువుని తెలుసుకున్నాక పరిశుద్ధులుగా బ్రతికారండి. వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. అనేక ఆత్మలను రక్షించారు. మరలా పాపం చేసిన పాపం జీవితం లేదు, ఒకరికి సహాయం చేసే హస్తాలుగా ఉన్నాయి వారి. ఎంతోమందిని దేవుని తట్టు తిప్పారు, పరిశుద్ధత కాపాడుకున్నారు, పవిత్రతలుగా ఉన్నారు. వీరి వల్ల మేము దేవుని దగ్గర నడిపించబడి మా బ్రతుకులు రక్షణలోకి నడిపించిన కుటుంబం అండి. స్త్రీ అండి, పురుషుడండి, దేవుని బిడ్డలండి వారు అని చెప్పుకునే సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ప్రియబిడ్డలారా, నీకు నాకు ఇచ్చిన సమయంలో దేవునితో గడపాలా. నీ సమయము లెక్క చూస్తాడు దేవుడు. నీ సమయం లెక్క చూస్తాడు. నువ్వు దేవునితో ఉన్నావా, లోకంతో ఉన్నావా? నీ సమయం అంతా వ్యర్థం చేస్తే దేవుడు తూకం వేస్తాడు, కొలుస్తాడు. దేవునితో నువ్వు ఎంతున్నావు, లోకంతో ఎంతున్నావని. ప్రియబిడ్డ, అలా తూకం వేయకముందే ప్రభుతో గడుపు. తూకం వేస్తే అయిపోద్ది చరిత్ర. ఉండదు, ఇంకా భూమి మీద ఉండదు బ్రతుకు. హల్లెలూయా. గుడికి వచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? దయచేసి అలా ఉండకూడదు. ప్రార్థన జీవితాన్ని కట్టుకో. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ప్రార్థన జీవితం కట్టుకో. కుటుంబ ప్రార్థన చేసుకో. దేవుని వాక్యం గురించి హెచ్చరించు, బుద్ధి చెప్పు. హల్లెలూయా. నీ సంఘంలో ఉన్న బిడ్డల్ని సరిచేయి, బుద్ధి చెప్పు. ఎలా ఉన్నారు? అన్యాయస్తులుగా ఉన్నారా అని దైవ సేవకుడుగా, సేవకురాలుగా నీ సంఘ బిడ్డల్ని నువ్వు సరిచేయాలా, పరీక్షించాలా, పరిశోధించాలా, సరిచేయాలా, చూడాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నీవే పరలోక రాజ్యానికి వారిని తీసుకుని వెళ్ళే వ్యక్తివి. నీకు అప్పగించాడు ఆత్మల్ని దేవుడు. నా ప్రియ బిడ్డ, నీకు అప్పగించాడు నీ బిడ్డల్ని, నీ భర్తను, నీ భార్యని. కుటుంబముగా దేవుని రాజ్యములో ఉండాలా. హల్లెలూయా. కనుక రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఒకప్పుడు అటువంటివి ఉన్నాయి, ఇగో మీలో అటివారు కూడా ఉన్నారు. కానీ ప్రభు అయినా హల్లెలూయా ఏమంటున్నాడు? మీలో కొందరు అటివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును. ఎవరి యందు? దేవుని ఆత్మయందు. ఆత్మ లేకపోతే నీ బతికే మారదు, నీ జీవితమే మారదు. అందుకే మీలో కొందరు అట్టి వారై ఉండిరి, కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. చూసారా, ఆయన ఆత్మ వచ్చినప్పుడు కడగబడతాం. ఆయన ఆత్మ దిగి వస్తే మన పాపమంతా వెళ్ళిపోతుంది, కడగబడుతూ ఉంటాము. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినప్పుడు పాపం అగ్నిలో కొట్టుకొని వెళ్ళిపోతుంది, పరిశుద్ధపరచబడతాం. ఆత్మ లేని సంఘాల్లో, ఆత్మ లేని జీవితాల్లో, ఆత్మ లేని మందిరాల్లో బ్రతుకు సరికాదు. ఆత్మ కడుగుతాడంట, పరిశుద్ధాత్ముడు కడుగుతాడంట మనని. ఇంకా బలహీనతలు ఉన్నాయా? ఇంకా పాపం ఉందా? కనుక మన అటివారు మీలో ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా కడిగి వేసి ఉన్నాడు. కనుక దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. నీతిమంతులు ఎవరండి? ఈ అన్ని లక్షణాలు లేని వారు నీతిమంతులు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నమ్ముకొని దేవుని బిడ్డగా జీవిస్తూ దేవుని రాజ్యములో ఉంటూ అపవిత్రుడుగాను, విగ్రహారాధికుడుగాను, అంటే విగ్రహాల దగ్గర పెట్టింది తినటానికి వెళ్ళి విగ్రహారాధికులతో విగ్రహారాధన చేస్తూ దేవుని వదిలిపెట్టి మందిరం రాకుండా సహవాసం, మా సంపాదన, ఉద్యోగాలు ఇవన్నీ విగ్రహారాధన కిందే వస్తుంది. దేవుణ్ణి వదిలిపెట్టి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అది దాన్ని విగ్రహారాధన కింద లెక్కగడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, దొంగగాను, దోచుకొని వాడు గాను, వ్యభిచారుడు గాని, విగ్రహారాధికుడు గాని, అసహించుకొని వాడు గాని. థ్యాంక్ యూ లార్డ్. ఇంకేమంటున్నాడు?
వ్యభిచారి అయినను, జారుడైనను, విగ్రహారాధికును, ఆడంగితనం గలవాడైన, పురుష సంయోగుడైనను, దొంగతనం, జాలులు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారు. దూషకులు కూడా. దైవజనులు దూషిస్తున్నారా? నీ కుటుంబ సభ్యులు దూషిస్తున్నారా? ఎవరినైనా దూషిస్తున్నారా? దూషణ చేసేవాడు కూడా పరలోక రాజ్యానికి అర్హుడు కాడంట. బి కేర్ఫుల్ క్రైస్తవుడా, బి కేర్ఫుల్ దైవజనుడా, బి కేర్ఫుల్. దూషించొద్దు. హల్లెలూయా. ఇటు వారై ఉన్నారు కనుక మిమ్మల్ని తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. ఆత్మ ఎప్పుడైతే మన మీద కుమ్మరించబడుతుందో, ఆత్మ ఎప్పుడైతే మనలో నివసిస్తాడో, మనకి అవన్నీ కూడా కడిగి వేస్తాడు. కడగబడి ఇప్పుడు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడితిరి. కనుక మరలా ఏదన్నా తాకుతుందేమో కాపాడుకోండి, సరి చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సరి చేసుకోండి, కాపాడుకోండి. అవి మిమ్మల్ని అంటకుండా దేవునితో సహవాసం చేయండి, ఉపవాసం చేయండి. పరిశుద్ధతను కలిగి ఉండండి. పరిశుద్ధతను కాపాడుకుంటేనే పరలోక రాజ్యానికి అర్హులు. మీరు వారసులు, లేకపోతే కాదు. మరొకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మరొకసారి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ఎక్కడైనా మరలా అటువంటి వాటికి వెళుతున్నారేమో, ఒక బలహీనతలు ఏర్పడుతున్నాయేమో, అందుకే పరిశుద్ధాత్మదేవుడు మరొకసారి పౌలును కొరింథీ సంఘమునికి పంపించి హెచ్చరిస్తున్నాడు. ప్రియబిడ్డా, ఇతరులను దూషే జీవితం ఉందా నీకు? ఈ అన్ని లక్షణాలున్నా దూషిస్తే కూడా దేవుని రాజ్యానికి అర్హులు కారంట. అందుకని నోరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలంట. నాలుక పాప ప్రపంచమై ఉన్నది. ఈ నాలుకతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఈ నాలుకతో ఏం దూషిస్తున్నావు, ఈ నాలుకతో ఏం చేస్తున్నావో అది నరకానికి చిచ్చు పెడుతుందంట కదా. ఈ నాలుకతో ఒక్క మాట మాట్లాడితే చాలిగా యుద్ధమే, సైతాను యుద్ధం స్టార్ట్ అయిపోద్దిగా. ఇక అసలు నాలుకకు రెస్టే ఉండదు. ఇక అది ఎన్ని మాటలు మాట్లాడద్దో దానికే తెలియదు కదా. ఎన్ని మాటలు మాట్లాడిస్తుందో దానికే తెలియదు. అసలు నీ శరీరం నీ కంట్రోల్లో ఏమి ఉండదు. ఎందుకంటే పాప ప్రపంచమైన నాలుక కంట్రోల్లో ఉన్నావు నువ్వు. దేవుని కంట్రోల్లో ఉంటే, అపవాది నాలుక కంట్రోల్లో ఉంటే నువ్వేం మాట్లాడతావో నీకు తెలియదు. అది పాపానికి తీసుకొని వెళ్ళే నాలుకగా నాలుక నిన్ను చేస్తుందా? పరలోక రాజ్యం నుంచి నిన్ను అర్హుడు కాకుండా చేస్తుందా నీ నాలుక? దూషిస్తున్నావా? అయితే మానుకో. పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడవు కాదు. దూషించొద్దు. దేవుణ్ణి స్తుతించే నాలుకతో దూషించకూడదు. దేవుని మాటలు పలికించి ప్రకటించే నాలుకతో దూషించొద్దు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదానికి దేవుడు లెక్క చూస్తాడు. ప్రియబిడ్లారా, ప్రతిదానికి లెక్క చూస్తాడు దేవుడు. ప్రతిది కొరింథీ సంఘానికి ప్రతి ఒక్కటి పౌలు ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుడు. చూసారా? పరలోక రాజ్యం అంటే పాపాలు చేస్తూ, దోషాలు చేస్తూ, దుర్మార్గం చేస్తూ సంపాదించుకొని, అది కనీసం నువ్వు తీసుకొని వెళ్ళావుగా. మరి తీసుకొని వెళ్తావా? తీసుకొని వెళ్ళావు, అది ఈయనే విడిచిపెట్టిపోతావు. ఓ 10 తులాలో 100 తులాలో బంగారం వేసుకున్నా అది భూమి మీదనే వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఇక ఉన్న కొడుకులు కూతుర్లు నువ్వు చచ్చాడు ఉంటే మాది, అది మాది, అది మాది, ఇది మాది అని తన్నుకోవడమే సరిపోద్ది, కానీ నీతో ఏది రాదు కదా. ఏది రాదు. కానీ ఏది వస్తుంది తెలుసా? నీవు పరిశుద్ధతను కాపాడుకున్నావు, ప్రభు కొరకు భయభక్తులతో జీవించావు, ప్రభు చెప్పింది చేశావు, ప్రభు కొరకు ఆత్మను సంపాదించావు, ప్రభు నిమిత్తము నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు, నీ బంధువుల్ని దేవుని యొద్దకు నడిపించుకున్నావు, మందిరానికి నడిపించావు. ఇదిగో ఈ లక్షణాలు కలిగిన ప్రతి ఒక్కరిని నువ్వు దేవుని దగ్గరికి నడిపించావు. అది నీతో పాటు పరలోకం వస్తుంది. హల్లెలూయా. చప్పట్లతో యేసుని గట్టిగా ఘనపరుస్తాం.
నువ్వు త్రాగుడి నుంచి విడుదల పొందావు, విగ్రహారాధన నుంచి విడుదల పొందావు, దోచుకుని వాడిగా విడుదల పొందావు, వ్యభిచార స్థానము నుంచి విడుదల పొందావు. ఇవన్నీ విడుదల పొందావు గనుక నీ సాక్ష్యం పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా పరలోకానికి నేను తీసుకొని వెళ్తుంది. కానీ నువ్వు భూమి మీద సంపాదించింది ఏది కూడా నీ ఎంబటి రాదు, భూమి మీదనే ఉంటుంది. అది నీ ఘనత భూమి మీదనే ఉంటుంది. నువ్వు దేవుని కొరకు నీతిమంతుడిగా బ్రతికి దేవుని కొరకు చేసింది నీతో పాటు వస్తుంది. వారి నీతి క్రియలు వారితో వస్తాయి. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. హల్లెలూయా. ప్రియబిడ్డా, ఈ 40 దినములలో మరొకసారి నిన్ను పరీక్షించుకో, పరిశోధించుకో. లోకం వైపు చూడకు. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన పవిత్రత, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఆ నీతిలోనే జీవించడానికి దేవునితో గడుపు, దేవునితో సహవాసం చేయి. నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, సంఘం కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధతలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. పరలోక రాజ్యానికి వెళ్ళేదాకా పరిశుద్ధతలో నడిపించే దేవుని యొక్క ఆత్మలు ప్రతిదినము కడుక్కుంటూ భద్రపరుచుకుంటూ ప్రొటెక్షన్ ఇస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియబిడ్లారా, పరలోక రాజ్యానికి వెళ్ళేదాకా ఆయన మనల్ని ఇలాగే పట్టుకుంటాడు మనని. చూడండి, ఒక్క చెయ్యి ఏమీ శబ్దం రాదు, 2 చేతులు కలిస్తే శబ్దం వస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు నీవు నేను పరిశుద్ధాత్మతో మనము కలిసి ఉన్నప్పుడు మనని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేదాకా మనని విడిచిపెట్టడు. నీతిమంతులుగానే బ్రతికిస్తాడైనా. పాపమును ఒప్పింపజేస్తాడు, బలహీనతలు మనకి గుర్తు చేస్తాడు. నానా వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళే చోటు కాదు, నువ్వు అలాంటి వారితో సావాసం చేయొద్దు, అలాంటి మాటలు వినొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళవలసిన వాడు కాదు, వెళ్ళవలసిన దానము కాదు. నువ్వు ఎక్కడ ఉండాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ కూర్చుండాలో, ఏం చేయాలో ప్రతిదినం పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకు బోధిస్తాడు, మనని కాపాడుతాడు, మనని నడిపిస్తాడు. ప్రియబిడ్లారా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా ఓ దేవుని ఎరగని బిడ్డా, బి కేర్ఫుల్, జాగ్రత్త. అరే, ఒక దినం ఉంటుంది, తప్పించుకోలేవు నువ్వు. కానీ ఈ మాటలు వింటున్నా నా బిడ్డ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధతను కాపాడడానికి పరిశుద్ధ ఆత్మదేవునికి అప్పగించుకో. ఈ ఉపవాస దినాల్లో ఆత్మతో నింపబడు. ఆత్మ లేకపోతే నువ్వు దేవుని వాడవు కాదు. ఎందుకు తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు. కావు నా వాడవు అంటున్నాడు దేవుడు. ఆయన వారం కావాలంటే ఆయన ఆత్మతో నింపబడాలా, ఆయనతో మనతో ఆయన సహవాసం చేయాలా, భోజనం చేయాలా కలిసి. ఆయన ఆత్మనే కడుగుతుంది మనని, తెలుసా? పరిశుద్ధాత్మనే పవిత్రతలో, పరిశుద్ధతలో, నిగ్రహ శక్తిలో అన్నిట్లో జయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృప చూపుతుంది. ఆ కృప మాత్రమే. అందుకే పౌలు గారు అన్నారు, ఇదిగో నేను కష్టపడ్డాను, నేను బాధపడ్డాను, నేను అనేక కష్టాలు ప్రభు కొరకు పడ్డాను, కానీ ఆ కష్టము నేను కాదు, నాలో నిలిచిన ఆ కృప మాత్రమే. తెలుసా ఆ కృప ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కృప కలిగిన దేవుని ఆత్మ మనల్ని కాపాడింది, మనల్ని కాపాడుతుంది, పరలోక రాజ్యానికి చేరుస్తుంది. మనం ఆయన వారం, మనం ఆయన మేపు ప్రజలం, ఆయన బిడ్డలం, ఆయన గొర్రెలం, ఆయన పుట్టించిన వారం. మనం ఎక్కడ పుట్టాలా? పరిశుద్ధాత్మలో పుట్టాల మనం. హల్లెలూయా. ఎక్కడ? పరిశుద్ధాత్మలో పుట్టాల మనం. హల్లెలూయా. కనుక ఆత్మచేత కడగబడాలి ప్రియబిడ్లారా. ఆత్మచేత నింపబడితేనే నీ అడుగు నా అడుగు సరిగ్గా ఉంటుంది. అడుగులు వేరైపోతాయి. పరిశుద్ధాత్ముడు లేకపోతే, దేవుని వాక్యం, సహవాసం, ఉపవాసం లేకపోతే, పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమి చేయలేం. ఏమి చేయడానికి బలము చాలదు మానవునికి. పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనం ఎట్లా ఉండాలి, మన నీతి ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధతగా ఎలా ఉండాలి, మన నాలుకను, చూపును, తలంపును, మన అడుగులు ఎట్లా వేయాలి, ఎట్లా చూసుకోవాలి, పరిశుద్ధాత్మను కంట్రోల్లోనే మనం ఉండగలుగుతాం. అప్పుడు మనం నీతిమంతులుగానే బ్రతుకుతాం. నీతిమంతులుగా ఆయన రాజ్యానికి అర్హులుగా ఆయన తీసుకొని వెళ్తాడు. అందుకే అంటారు కదా చివరి ప్రార్థనలో, మనం తొట్టిల్లకుండా
కాపాడే పరిశుద్ధాత్మ దేవుణ్ణి సదా తోడైండి మనం నడిపించునుగాక. ఆమేన్. ఎవరండి? ఆత్మ కడిగాడు. అపరిశుద్ధతలోంచి, అపవిత్రత నుంచి ఆయన ఆత్మ కడిగింది గనక, కొరింథీయులారా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కనుక మరలా పాపం వైపు మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఆత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మలో కడగబడండి, ఇంకా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడండి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి, పరిశుద్ధాత్మలో జీవించండి. అప్పుడు మరలా వెళ్ళిపోయిన మీ బలహీనతలు మీ దగ్గరికి రావు. మీరు పరలోక రాజ్యానికి చేరాలి అంటే పరిశుద్ధాత్మతో అంటుకట్టబడాలా, పరిశుద్ధాత్మతో అంటుకట్టబడాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలా, అగ్ని సహవాసంలో ఉండాలా, పరిశుద్ధాత్మను ప్రతిరోజు అనుభవించాలా, కడుపుకు ప్రతిరోజు తింటున్నట్టుగా ప్రతిరోజు పరిశుద్ధాత్మలో ప్రార్థించాలా, పరిశుద్ధాత్మలో నడవాలా, పరిశుద్ధాత్మలో మాట్లాడాలా. అప్పుడు గంతులు వేస్తాడు పరిశుద్ధాత్ముడు, మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యం ఒట్టిగా దొరకదండి అండి. టికెట్ ఎక్కి బస్సు ఒక దగ్గరికి పోవాలంటే ఒక టికెట్ కొనుక్కుంటేనే బస్సు ఎక్కి అక్కడికి పోతాం. టికెట్ లేకపోతే బస్సు ఎక్కలేము, ఆ ప్రాంతానికి చేరలేము. టికెట్ కావాలి. ఆ టికెట్ పరిశుద్ధత, పరిశుద్ధాత్ముడు అనే టికెట్ మనలో ఉంటేనే మనం ఆ రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆయన తీసుకుని వెళ్తాడు. అయ్యా నేను ఉన్నాను, ఇగో నాలో ఉంది అని దేవుడు డోర్ ఓపెన్ చేస్తాడు. వెళ్ళు, దూతలు వస్తాయి. హల్లెలూయా. భూమి మీద ఫలించాలి, పరలోకానికి అర్హులు కావాలి. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యానికి, నిత్యత్వంలోకి నీతిమంతులు మాత్రమే చేరగలుగుతారు. పాపులు, దుర్మార్గులు, దుష్టులు, ఈ లక్షణాలు ఉన్నవారు ఎవరూ కూడా చేరలేరు. విగ్రహారాధికులు, దోచుకునేవాడు, దూషకుడు, దూషించేవారు కూడా పోరంట. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు వెళ్ళలేరు, వారు అర్హులు గారని మీకు తెలియదా అంటున్నాడు. తెలుసుకొని పరిశుద్ధతను కాపాడుకుందాం, పవిత్రతను కాపాడుకుందాం. మనం ఆయన రాజ్యానికి అర్హులు కావడానికే ఇంత ఆయుష్, ఇంత ప్రయాసం. ఇంకా మన ముందున్న దుర్మార్గులు, దుష్టులు, ఇట్లాంటి లక్షణం కలిగిన వారికి మన ప్రభువు గురించి చెప్పాలా, పరలోక రాజ్యానికి రావాలా, క్రీస్తుని అంగీకరించాలా, నీ ఆత్మను రక్షించుకోవాలని ప్రకటించేవారుగా ఉండాలి. ఇంకా మనం అపవిత్రులుగా ఉంటే, పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏమి చేయలేం. పరిశుద్ధాత్ముడు ఉంటేనే యేసుప్రభు దేవుడు అని చెప్తామంట. మరి ఆత్మ లేని సంఘాల్లో ఎలా ఉంటారు? కొన్ని కుటుంబాలను చూస్తూ ఉన్నాను, కొన్ని కుటుంబాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా, వాక్యం ఒక్కటే, అంటే వాక్యం పరిశుద్ధాత్మ లేకపోతే నీకు అర్థం కాదు. మరలా పాపపు అడుగుల్లోకి వేస్తావు, పాపంలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రతలోకి నేను నడిపిస్తాడు. అందుకే కొంతమంది జీవితాలు, పరిశుద్ధాత్మ లేని సంఘాల జీవితాలు చూస్తే వాళ్ళు అట్లనే ఉంటారు, అంతే. జస్ట్ కొంతమంది అలాగే ఉంటారు. కొంతమంది సాతాను ఏం చేస్తుందంటే వాడు అపవిత్రతలోకి, పాపములోకి తీసుకొని వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే వాడు తాకలేడు, వాడు రాలేడు, వాడు తాకినా కాలిపోతాడు. అమ్మో వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, అవసరం లేదంటాడు. ఎవరుంటారు? పరిశుద్ధాత్మ కవచం మన ప్రాణానికి, మన ఆత్మకి, మన శరీరానికి ఆయన కవచం వేసి ఉన్నాడు. నడినెత్తిన చరికాలు వరకు ఆయన కవచం మన మీద ఉంది కనుక వాడు మనం అపవిత్రతలోకి తీసుకొని వెళ్ళలేడు. హల్లెలూయా. కనుక ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మని పొందండి. ఈ చివరి దినాల్లో ఆత్మతో నింపబడండి. కుటుంబాలు, మీ పిల్లలు ఆత్మతో నింపబడండి. ప్రభువా మీ ఆత్మతో నింపండి. ఆత్మ సంఘాలతో సహవాసం చేయండి. ఆత్మ కలిగిన పరిశుద్ధుల అభిషక్తులతో సహవాసం చేస్తేనే తప్ప ప్రియబిడ్డలారా మీ పరిశుద్ధులు, మీరు నీతిమంతులుగా మార్చబడలేరు. ఆత్మ, పరిశుద్ధాత్మ లేకపోతే మీకు నీతిమంతులుగా మార్చబడ్డానికి అవకాశమే ఉండదు. మీ అపవిత్రత, మీ పాపము నుంచి విడుదల పొందలేరు. ఆయన మాత్రమే చేయాలా. అలాంటి సంఘాలని దేవుడు నిన్ను పంపిస్తే వెళ్ళడానికి సిద్ధపడు. దేనికి భయపడకు. అన్నిటికంటే ముందు నిన్ను పరలోకానికి చేర్చేది పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మ సంఘాలని దేవుడు నింపునుగాక. అలాంటి సంఘాల దగ్గరికి మీరు వెళ్ళండి. దేవుడు పంపిస్తే వెళ్ళు. ఆత్మతో నింపబడాలా. నీ బంధకాలు వెళ్ళాలంటే ఆత్మతో నింపబడాలా.
ఆత్మ నీకు కావాలి, ఆత్మ ప్రొటెక్షన్ కావాలా? సమూహాలను జయించాలంటే పరిశుద్ధాత్ముడే కావాలా? తెలుసా? పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏది మన వల్ల కాదు ప్రియబిడ్లారా. కనుక దేవుడు ఈ రాత్రి ఆయన మాటల ద్వారా నా ఆత్మ నీలో ఉండాలి, నా ఆత్మ నిశ్చయముగా నీకు ఇస్తా అంటున్నాడు. పొందుకుంటావా? అప్పుడు ఇలాంటి లక్షణాలు లేకుండా బ్రతుకుతావు. ఒకప్పుడు ఉన్నావు, మరలా అటువంటి వాటి దగ్గరికి మీరు వెళ్లకుండా కాపాడేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయనను మీరు అంగీకరించండి, ఆయన్ని పిలవండి, నాలో నివసించు పరిశుద్ధాత్ముడా అని అడిగితే ఖచ్చితంగా సర్వసత్యములోకి మనల్ని భూమి మీద బ్రతుకున్నంతసేపు నడిపిస్తాడు. సత్యములో లేని వారిని సత్యములోకి నడిపించేటట్లు మనల్ని వాడుకుంటాడు. పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. అర్హులముగా ఉంటాము, ఉండేటట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ప్రియబిడ్లారా, ఈరోజు ఈ మాటలు విన్న నీవు ఒకసారి ఆలోచించవా? ఆలోచించు. ఎంత బతికినా పరలోకానికి వెళ్ళకపోతే, ఎంత సంపాదించినా పరలోకానికి వెళ్ళకపోతే ఏమి లాభం? ప్రయోజనం ఏమిటి? అందుకే మన ఆత్మను, పరిశుద్ధతను, పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి. మనని విడిచిపెట్టి ఆయన వెళ్ళొద్దు, ఆయన విడిచిపెట్టి మనం వెళ్ళొద్దు. క్రైస్తవుడికి పరిశుద్ధాత్ముడు కావాలి. 2 చేతులు, ఒక్క చేయి ఉంటే ఏం పని జరగదు. 2 చేతులు కావాలి. అలాగే నువ్వు ఒక్కదానిగా ఉంటే నువ్వేమీ జయించలేవు. అపవాది సమూహాలు, కష్టాలు, నష్టాలు, పోరాటాలు ఏమీ జయించలేవు. కానీ పరిశుద్ధాత్ముడు తోడై ఉంటే జయం చూస్తాం, నడుస్తాం. హల్లెలూయా. జీవితం మనం భూమి మీద శత్రువుపై జయించగలుగుతాం, ప్రతి పోరాటంపై జయించగలుగుతాం. ప్రతి దాన్ని మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం. ప్రాకారాలను దాటుకుంటూ దేవుడు తీసుకొని వెళ్తాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. అనేకులను మన ద్వారా సిద్ధపరుస్తాడు దేవుడు. కనుక ఈరోజు ఒకసారి ఆలోచించి, నిజమే, నాకు దేవుని ఆత్మ కావాలి, ఆత్మలో జీవించాలి, ఆత్మలో బ్రతకాలి. దేవుడు కోరుకునేదంతే: మందిరం, ప్రార్థన, ఉపవాసం, దేవుని వాక్యం. దేవుని ఆత్మ చేత నింపబడ్డవారు నిత్యము పరిశుద్ధాత్మలో ఆనందం ఉంటుంది. ప్రియబిడ్లారా, భాషల్లో మాట్లాడుతుండగా శత్రువు పారిపోతాడు. ప్రియబిడ్లారా, నింపబడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. భాషల వరం పరిశుద్ధాత్మతో వెంటనే నిజంగా రాబోయే దినాల్లో, కొద్ది దినాల్లోనే, ఈ సంవత్సరంలోనే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో ప్రజలు నింపబడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ మేము యవ్వన ప్రాయంలో హైదరాబాద్ పరిచయలో ఎంతోమందిని పరిశుద్ధాత్మతో నింపబడి చల్లారిన బిడ్డల్ని మా ద్వారా దేవుడు ఉత్తేజింపచేసి తిరిగి వారిని సేవ చేయుటకు పురికొల్పటానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ మాలో ఉంది కనుక మా ద్వారా సిద్ధపరిచాడు. కనుక ఆయన సిద్ధపరచడానికి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇప్పుడు మరలా నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రభువా. ప్రతి బిడ్డ జయించాలి, అపవాది తంత్రములు జయించాలి. అపవాది తంత్రములు జయించి కాల్చివేసి పరిశుద్ధాత్మతో వాడి మా పాదాల కింద శీఘ్రంగా తొక్కి అనేకులను రక్షించాలా. ప్రతి కుటుంబం పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం గుండా, ఆనందం గుండా వెళ్ళడానికి నేను ఆశపడుతున్నా. పరిశుద్ధాత్ముడు నన్ను సిద్ధపరచునుగాక. అనేకులు కూడా ఆత్మతో నింపబడి సంతోషం, సమాధానం ఏంటి తెలుసా? ప్రతి పాపము నుంచి, ప్రతి అతిక్రమం నుంచి పరలోక రాజ్యాన్ని చేరటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అనేకులు సిద్ధపరచడానికి ఆ మీటింగ్స్ని, ఆ ప్రత్యేకతలోకి ప్రభు నన్ను నడిపించునుగాక. మీ అందరిని కూడా నడిపించునుగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నిజముగా నాతో మాట్లాడావు. నీ ఆత్మతో నేను నింపబడాలా, నీ అభిషేకము నన్ను తాకాలా. హల్లెలూయా. నీ ఆత్మతో నీవు నేను కలిసి ఉంటే సమస్తము జయిస్తా. ఇక పాపము నాలో ఉండదయ్యా. పాపం ఏలుబడి చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు లేడు.
పరిశుద్ధాత్ముడు లేకపోతే మందిరానికి వెళ్ళలేవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే వాక్య ధ్యానం చేయలేవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే పవిత్రతలో ఉండలేవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు మంచి ఆరాధన దేవునికి చేయలేవు. ఆత్మతో సత్యముతో ఆరాధన ఎవరు చేపిస్తారండి? నువ్వు చేస్తావా? నేను చేస్తానా? ఆయన చేపిస్తాడు సిద్ధపరిచి. ప్రార్థనా జీవితాన్ని కడుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చెయ్యని పురికొల్పుతాడు పరిశుద్ధాత్ముడు. ఎక్కడికి వెళ్లకుండా, పాపము చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడు. అలాంటి పరిశుద్ధాత్ముడు ఇక నాకు కావాలని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఈ చివరి దినాల్లో, ఈ సంవత్సరంలో, ఈ ఉపవాస దినాల్లో, ఇంకా రాబోయే దినాల్లో ఖచ్చితంగా అటువంటి మీటింగ్స్ పెట్టడానికి ప్రభు నన్ను బలపరచునుగాక. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆత్మను పొందుకుని వారికి కూడా, పొందుకొనని వారికి కూడా పరిశుద్ధాత్మతో వారిని దేవుడు నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రాత్రి మొదటి కొరింథీ సంఘం మొదటి కట్టిన సంఘానికి అపోస్తలుడైన పౌలు ద్వారా 6వ అధ్యాయంలో 9వ వచనములో, ప్రభువా, ఒకప్పుడు విగ్రహారాధకుడివి, ఒకప్పుడు వ్యభిచారివి, ఒకప్పుడు దొంగతనం చేశావు, త్రాగావు, లోబివి, ఆడంగితనం గలవాడివి. అంటే ఆడంగితనం గలవారిని కూడా దేవుడు మామూలు పురుషుడుగా చేయగలడంట. హల్లెలూయా. అట్లాంటి వ్యక్తులు ఉన్నారా? త్రాగుబోతువా, దోచుకొని వాడువా, దూషకుడువా, ఇలాంటి లక్షణం కలిగి ఉన్నవారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. దేవుని రాజ్యానికి అర్హులు మీరు కానే కారు. మీరు ఎరగరా? మీకు తెలియదా అని మరొకసారి చెప్తూ, ఒకవేళ కొరింథీ సంఘంలో మరొకసారి అటువంటి ఆ పాపపు జీవితానికి వెళ్ళడానికి వారి శరీరము పురికొల్పు పడుతుందేమో, అందుకే మరలా పరిశుద్ధాత్ముడు కావాలి మీకు. పరిశుద్ధాత్మ చేత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీలో అట్టివారు ఉన్నారు కనుక అట్టి వాటి నుంచి యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన ఆత్మయందు మీరు కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారు కదా. మరలా ఒకవేళ నీకు ఆలోచనలు వస్తుందా? పరిశుద్ధాత్మ చేత నింపబడు. పరిశుద్ధాత్ముడు పవిత్రతలోకి నడిపిస్తాడు, పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఆయన గురించి ఎలా చెప్పాలి, ఆ పరలోక రాజ్యానికి చేర్చాలంటే నీ ఆయుష్కాలంలో నువ్వు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా బ్రతకాలి అంటే పరిశుద్ధాత్ముడు నీకు అవసరము. ఆత్మయందు ఉండాలా, ఆత్మలో ఉండాలా, ఆత్మలో కడుక్కోవాలా ప్రతిరోజు. ఆ కడగబడే విధానాన్ని పరిశుద్ధాత్ముడు ఏ రూపకంలో నీకు నేర్పిస్తాడో వెరగాలి. ఈరోజు మాతో మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి హృదయం సరి చేసుకోవాలి, ప్రతి జీవితం, ప్రతి బిడ్డ సరి చేసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి, భూమి మీద నువ్వు లేకపోతే పరిశుద్ధత ఉండదయ్యా, పవిత్రత ఉండదయ్యా. పాపపు బ్రతుకు మరణానికి గురి చేస్తుంది, నరకానికి గురి చేస్తుంది నాయన. కానీ పరిశుద్ధాత్మలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారే పరలోకానికి అర్హులు నాయన, పరలోకానికి అర్హులు వారు అని నీ మాట సెలవిస్తుండగా, ఈ రాత్రి కొరింథీ సంఘాన్ని హెచ్చరించినట్లుగా ఈ రాత్రి వినబోతున్న ప్రతి ఒక్కరిని, సేవకుల్ని, సేవకురాల్ని నాయనా, ప్రతి ఒక్కరిని, సరతరి సంఘాన్ని హెచ్చరిస్తున్నావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరలా నీకేమైనా బలహీనతలు ఉన్నాయా? పరిశుద్ధాత్మలో కడగబడు, ఆత్మతో నింపబడు. పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడి కడగబడి పవిత్రుడుగా, నీతిమంతుడుగా నీ నీతిని కాపాడుకో అని ఈ రాత్రి హెచ్చరించినావు, బుద్ధి చెప్తున్నావు. ఆత్మతో నింపబడు అంటున్నావు. ఆత్మయందు భద్రపరచబడు, ఐక్యపరచబడు, ఆత్మ కలిగించు, ఐక్యతను కాపాడుకో నీ కుటుంబంలో, పరిచయలో. నీ రాత్రి మాట్లాడుతున్న నా తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి అస్వస్థగా ఉన్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచు. గొప్ప
గొప్ప కార్యాలు జరగాలి నాయనా అని ఆత్మను ప్రేమించి ఆత్మను అంగీకరించే వారి జీవితంలో ఈ రాత్రి గొప్ప కార్యాలు జరుగునుగాక, విడుదల జరుగునుగాక, పాపపు బంధకాల నుంచి వారు విడుదల పొందుదురుగాక యేసు నామములో. నీ తట్టు తిరగాలని ఆశ కలుగుతున్న వారికి, పాపములో ఉన్న వారికి మాటలు చెవిన పడగా వారి హృదయం నీ వైపు తిరుగుతుండగా ప్రభువా విడిపించి రక్షించు, ఆత్మతో నింపు నాయనా. ఇంకా ఆత్మతో నింపబడిన వారిని ఆత్మతో, నీ ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో నింపయ్యా. మీకు స్తోత్రములు. నీతిమంతులుగా బ్రతికే కృప, పరలోక రాజ్యానికి అర్హులుగా నడిపించే ఆ కృప పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా వారికి అనుగ్రహించబడునుగాక. ఈ రాత్రి గొప్ప కార్యాలతో వారిని తృప్తిపరచండి. గొప్ప మెరకల్స్ జరుగునుగాక, ఆత్మ కార్యాల బిడ్డల్లో జరుగునుగాక. ఆత్మ వారిని బలపరచునుగాక, ఆత్మ వారిని పరిశుద్ధపరచునుగాక, ఆత్మ వారిని స్థిరపరచునుగాక, ఆయన రాజ్యానికి అర్హులుగా చేయునుగాక. ఈ రాత్రి ఏది అడుగుతున్నారు ఈ ఉపవాస దినములలో? గొప్ప కార్యం, ప్రతి బంధకం నుంచి పరిశుద్ధాత్మ ద్వారా విడుదల పొందుదురుగాక. అది చేతబడి శక్తుల, శత్రు సమూహాల ఇబ్బంది, పాపప రోగమ ఏది యేసు నామములో పరిశుద్ధాత్మల విడుదల కలుగునుగాక అని రాత్రి ప్రకటిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా మీ కార్యము జరిగించండి బిడ్డలో ప్రభువా, నీకు స్తోత్రములు. మీ కార్యము జరుగునుగాక వారిలో యేసు నామములో ఈ రాత్రి. హల్లెలూయా. నింపండి మీ ఆత్మ చేత, మీ ఆత్మ కావాలని ఆశను పుట్టించండి పరిశుద్ధాత్ముడా వారిలో ఈ రాత్రి నుంచి. ఈ 2025లో నింపండి ఆత్మపూర్ణులుగా, ఆత్మపూర్ణులుగా నింపబడే కృప ఈ రాత్రి నుంచి దయచేయండి. ఉపవాసాల్లో నింపబడే కృప దయచేయండి. చిత్తమైతే దాసురాల్ని పరిశుద్ధాత్మ అభిషేక సహవాసములు పెట్టుటకు, ఆ మీటింగ్స్ పెట్టుటకు నన్ను సిద్ధపరచు నాయనా. పరిశుద్ధాత్మలో అనేకులు నింపబడే కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన మనవులు నీ పాద సన్నిధికి సమర్పిస్తూ, ఇంకా రేపటి దినం, ఇంకా 40 దినముల వరకు నీ కృపా ప్రత్యక్షత అనుగ్రహించి, నీ మాటలు ప్రతి బ్రతుకును క్రీస్తనే స్ఫటికమైన నీతివంతమైన ఆ జీవితములో స్థిరపరిచి నడిపించునుగాక. అయా మీకు స్తోత్రములు. ప్రతిరోజు నీ కృపకు అప్పగించుకుంటూ నీ దాసురాల్ని వాడుకొని నన్ను, నా పిల్లల్ని, నా ఇంటి వారిని కూడా, రక్షణ లేని వారిని ఇంకా రక్షించు నాయన. మాకు ఆత్మల మంట, ఆత్మల భారం, ఉత్సాహం పరిశుద్ధాత్ముడా మీరు కలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్న నూతన శక్తి, బలం మాకు కలిగించి ఈ 40 దినములు ప్రభువా ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అనుభవములు, అభివృద్ధిని, ఆశీర్వాదం, నీతిని మేము ఇంకా అధికంగా, విశ్వాసములు ఇంకా అధికంగా మేము కొనసాగుటకు క్రీస్తు వైపుకు మమ్మల్ని నడిపించునాయన, చూపించునాయన, బలపరచునాయన. అట్టి కృపను అందించమని కొద్ది ప్రార్థన మనవులు తండ్రి నీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం పరలోక రాజ్యానికి మనం చేరేంత వరకు అన్యోన్య సహవాసం పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించునుగాక, త్రుట్టిల్లకుండా కాపాడునుగాక. లేని వారి మీద కూడా పరిశుద్ధాత్ముడు, అడిగిన వారి మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించునుగాక, దిగునుగాక. సదా సకల పరిశుద్ధులకి, పరిశుద్ధాత్మను నమ్మువారికి, పరిశుద్ధాత్మను అంగీకరించు వారికి, పరిశుద్ధాత్మలో ఉన్న వారికి సదా ఆయన రాకడ కొరకు నీతిమంతులుగా తీర్చి కాపాడి నడిపించునుగాక. ఆయన నామానికి మహిమ తెచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకపు ఆశీర్వాదంతో మిమ్మల్ని చివరి దినాల్లో, ఈ ఉపవాస దినాలు సమృద్ధిగా నింపబడునుగాక. పరిశుద్ధాత్మ కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక, పరిశుద్ధాత్ముడు జరిగించునుగాక. ఆయన మీరు అంగీకరిస్తున్నారు, ఆయన ప్రేమిస్తున్నారు కనుక పరిశుద్ధాత్మ కార్యాలు మీ జీవితంలో, మీ సంఘములో యేసు క్రీస్తు నామములో తన ఆత్మ ద్వారా జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయనకు సాక్షులుగా నిలబడుదురుగాక. పరిశుద్ధాత్ముడు మన ద్వారా సంతోషించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రాత్రి మంచి పరిశుద్ధాత్మ అనుభవాన్ని, తాకిడిని, ఆ మంచి దర్శనాలను పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించునుగాక.
ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ విడ్లారా. గాడ్ బ్లెస్ యూ. రేపు మరలా 7:30కి మనం దేవుని మాటలు విందాం. మరి మళ్ళా నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. మరి ఖచ్చితంగా నాకు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఖచ్చితంగా లైవ్ కూడా నెట్ కూడా కంప్లీట్గా కొనసాగేటట్టు కూడా మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా ఈ 40 దినములు ఉపవాసంలో దేవుని శక్తి, దేవుని ఆత్మ ప్రకటిస్తున్న ఆయన మాటలు ప్రతి హృదయం భద్రపరచబడి, సిద్ధపరచబడి సంపూర్ణులుగా పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. అక్కను వాడుకొనుగాక, దైవ సేవకురాలను వాడుకొనుగాక. మరి మీరు ప్రార్థించండి. మాకు, మా బిడ్డలకి, నాకు ప్రొటెక్షన్, ఇంకా వేరే ప్రాంతానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళబోతుండగా నా కోసం దయచేసి 2 నిమిషాలు ప్రార్థించండి. సేవకుల కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యకు సపోర్టర్స్గా నీకు నిలబడాలని ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుని పని కోసం మీ హస్తాలు చాపండి. మీ కష్టార్జితం మనం అనుగ్రహించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ఈ వర్తమానం నేను ధైర్యపరిస్తే, ఒక్కొక్క నూతన అనుభవాన్ని పరిశుద్ధాత్మ నేర్పిస్తే ఇతరులకు అందించు. పరిశుద్ధాత్మ తెలియని వారికి అందించండి. ఇతరులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు సంతోషించి నేను దీవిస్తాడు. తన ఆత్మను సమృద్ధిగా మీ మీద కుమ్మరిస్తాడు. మీ కుటుంబం మీద కుమ్మరిస్తాడు. మీ పరిచర్య మీద కుమ్మరిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.